ఏ జాములో ప్రార్థన చేయాలంట? మొదటి జాము. దైవజనుడు దేవదాసయ్య గారు కొన్ని జాములు చెప్పారు. 6 నుండి సాయంకాలం 6 నుండి 9 గంటల వరకు మనుషుల జాము అన్నారు, మనుషులు సంచరించు జాము. అలాగే 9 నుండి 12 గంటల వరకు దొంగలు సంచరించు జాము. 9 నుండి 12 గంటల వరకు దొంగలు సంచరించు జాము. 12 నుండి 3 గంటల వరకు దెయ్యాలు సంచరించు జాము. 12 నుండి 3 గంటల వరకు దెయ్యాలు సంచరించు జామట. 3 గంటల నుండి 6 గంటల వరకు దేవుడు పరలోకములో ఉన్న పరిశుద్ధులు సంచరించు జాము. కాబట్టి పెండ్లి కుమార్తె సంఘం ఎప్పుడు ప్రార్థన చేయాలి అని అంటే 3 నుంచి 6 గంటల మధ్యలో చేయాలి. అమ్మా, ఎప్పుడు చేయాలి? 3 to 4 అన్నా చేయాలి, 4 నుంచి 5 అయినా, లేక 5 నుంచి 6 అయినా. అయితే 6 గంటల తర్వాత చేసే ప్రార్థన ఉంటుంది చూసారా, సోమరి ప్రార్థన అన్నమాట. అది ఏ ప్రార్థన? అది సోమరి ప్రార్థన. కాబట్టి మొదటి జామున స్త్రీలు తమ కుటుంబము కొరకును, అలాగే మరి పిల్లల కొరకును, అందరి కొరకును చేయవలసిన బాధ్యత ఉంది. అయితే సంఘము కూడా దేవుని పిల్లలారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను స్మరించుకుంటూ ఆమె ఏం చేస్తుంది?